అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, నాతోటి మెకానిక్ సోదరులకి, గురువులకి, అట్లాగే ఈ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు. రేపు 2వ తారీఖున విజయవాడలో జరిగేటువంటి మన మెకానిక్ల మహాసభకి, టూ వీలర్ మెకానిక్ల మహాసభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన మెకానిక్ సోదరులంతా, వివిధ అసోసియేషన్లో ఉన్నటువంటి పెద్దలందరూ, అట్లాగే మన స్టేట్ బాడీలో ఉన్న పెద్దలు, అట్లాగే విజయవాడలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా సాయి సహకారాలతోటి ఈ రోజున విజయవాడలో గాంధీనగర్ జింకానా గ్రౌండ్లో మన స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం మీ అందరితో మాట్లాడటానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం విజయవాడలో పెట్టుకునే మహాసభకి, టూ వీలర్ మెకానిక్ల మహాసభ, ఆ మహాసభలో మనం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి ఉన్నటువంటి మన పెద్దలందరూ కూడా వివిధ రూపంలో ట్రైన్లో కానీ, బస్సులో కానీ, అట్లాగే దగ్గరలో ఉన్న బైక్స్ మీద కానీ అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున వస్తానికి సన్నాహాలు చేసుకుంటూ అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, మనం ఈ రోజున అసంఘటిత కార్మికులుగా మనల్ని గుర్తించాలని, అట్లాగే మనకి ఏదైతే ఉందో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి మనం మంచిగా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం అందరం కూడా తరలి వచ్చి మన ఐక్యతని చాటుకోవటం, మనతో పాటు ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించటం, తోటి మెకానిక్ సోదరుల్ని గౌరవ మర్యాదగా అలంకరణ చేసుకోవటం, అందరం కూడా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మనం ఆ మీటింగ్ పెట్టుకునే నినాదం కూడా మనం ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే మనం మెకానిక్లం కదా, ఇంత సంఖ్యాబలం ఉంది కదా అబ్బా అని చెప్పి మనం ఇష్టానుసారంగా, లేకపోతే మనం ఏదైనా వైలెన్స్గా అటువంటిది ఎక్కడా కూడా ప్రవర్తించకూడదు. మనం శాంతియుతంగా ఏదైనా కానీ, రేపు వచ్చే వాళ్ళందరూ కూడా నవరంగ్ థియేటర్ దగ్గర ఉదయం 9 గంటలకి ర్యాలీ బిగిన్ అవుతుంది. ఆ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తికి హెల్మెట్ అనేది కంపల్సరీ అని చెప్పి విజయవాడ కమిషనర్ గారు మనకి సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క సభ్యుడు, అందులో పాల్గొనే సభ్యుడు హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మనం 26 జిల్లాల నుంచి వచ్చేటువంటి మెకానిక్ సోదరులందరికీ కూడా అందరికీ ఒక చిన్న విన్నపం. ఎందుకనంటే, మనం నమ్ముకుని జీవించేటువంటి మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన భార్య అందరూ కూడా మన కుటుంబ సభ్యులు 1000 కళ్ళతో మన మీదే పెట్టుకుని వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. కాబట్టి మనం ఎంతో క్రమబద్ధీకరణగా, ఎంతో జాగ్రత్తగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని, మన అసోసియేషన్ ఒక పెద్దలందరినీ కలిసి, మన సోదరులందరూ కలిసి మన బాధ సాధకాలని ప్రభుత్వం దృష్టికి చెప్పుకునే విధంగా మనందరం కూడా శాంతియుతంగా అన్నిట్లో కూడా ఒక కుటుంబం అయినటువంటి మన మెకానిక్, టూ వీలర్ మెకానిక్ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక ఫంక్షన్ లాంటిది, ఇది ఒక పండగ లాంటిది. దానికి అందరూ కూడా ఎక్కడా కూడా చిన్న పెద్ద, ఎక్కువలు తక్కువలు, తారతమ్యాలు ఎక్కడా లేవండి. ఇక్కడ మనందరం కూడా ఒకటే. ఎక్కడైనా మనకి ఎవరైనా సరే అసోసియేషన్లో మనకి ఏదన్నా చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా సరే అవన్నీ విడనాడి మనందరం కూడా ఐకమత్యంగా ఈ ప్రోగ్రామ్ని ఒక కుటుంబంలో జరిగేటువంటి ప్రోగ్రాంగా మనందరం కూడా భావిస్తూ, మీరు ఎంతో జాగ్రత్తగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని, ఎంత జాగ్రత్తగా వచ్చారో అంత జాగ్రత్తగా గమ్యం విధంగా మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బస్సులో వచ్చినా, ఎందులో వచ్చినా దాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ ఎక్కారా లేదా, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కొద్దిగా దిగలేకపోతే వాళ్ళని కూడా, కొంతమంది ఉత్సాహంగా రావచ్చు పెద్ద వయసులో కూడా, వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ గమ్యాన్ని తెచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి, అట్లాగే చిన్న విన్నపండి, మీరు అందరూ అన్నిదా భావించద్దు. ఎవరు కూడా మన మెకానిక్ సోదరులు ఏదన్నా మీకు చిన్న అలవాటు ఉన్నా, ఏదో మన అసోసియేషన్ మీటింగ్ కదా అని చెప్పి ఎవరు కూడా దయచేసి మద్యం మాత్రం సేవించొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే దానివల్ల జరిగే అనార్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మనం ఏ విధంగా అయితే వచ్చామో ఆ విధంగానే గమ్యం చేరాలి. మన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే మన ఫ్యామిలీ కూడా మనకి ఎంత ఇంపార్టెంటో, అసోసియేషన్ ఎంత ఇంపార్టెంటో మన ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్ చెప్పి మీకు తెలుపుకుంటూ,
పొరపాటును కూడా ఆ పని చేయొద్దని చెప్పి మరొకసారి మీకు వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా మన ర్యాలీ అయిపోయిన తర్వాత మన సభ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే మన గెస్టులు పెద్దలను పిలిచామో ఆ పెద్దలందరూ రావటం, అట్లాగే ఈ స్టేట్ బాడీలో ఉన్నటువంటి పెద్దలందరూ రావటం, అట్లాగే వివిధ జిల్లాల నుంచి వచ్చే మన సోదరులు, మన అసోసియేషన్ నాయకులు అందరూ రావటం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ప్రేమ ఆప్యాయంగా అందరూ పలకరించుకుని మన కుటుంబ సభ్యుల్లాగా అక్కడ ఏదైనా ఒక ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు అన్నీ సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, ఏదన్నా మనకు చిన్న అసౌకర్యంగా ఉన్నా కూడా అన్నితా భావించకుండా ఇది మన కుటుంబం కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా షేర్ చేసుకుంటూ దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఏదో నన్ను పలకరించలేదు, నన్ను పిలవలేదు, నాకు ఫోన్ చేయలేదు, అటువంటిది ఎవరో కూడా భావించొద్దండి. ఇదంతా మనది మన కుటుంబంలో అటువంటి ఇది మనం ఎంతో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి. ఎందుకంటే మనం ఏదో ఒక మీటింగ్ పెట్టాం కదా అంటే ఓహా అని మనం జబ్బలు దరుచుకుంటే మన వెనకమాల కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాగే మన పెద్దలు, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది ఈ సభ గురించి ఎన్నో సూచనలు చేస్తూ ఉన్నారు. అవన్నీ రోజు నేను మాట్లాడుతూ ఉన్నా, వాటిలో కొన్ని షార్ట్అవుట్ చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మనం ఏ పని చేసినా కానీ ఆ పని గుండా 10 మంది మెకానికులకి ఉపాధి కలిసేటట్టే ఉండాలి, కానీ 10 మంది మెకానికులకి విద్య నేర్పేటట్టు ఉండాలి. 10 మంది మెకానికులకి మనం ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా సాధించే విధంగా ఈ సభ జరగాలి. అదేవిధంగా ఎవరైతే చిన్న మెకానికులు ఉంటారో పాపం షాప్స్ లేక చిన్న చిన్న బొంకుల్లో అటు ఉండే మెకానికులు కూడా చాలామంది ఉంటారు. కొన్ని షాపుల ముందర ఉండేవాళ్ళు ఉంటారు. కొన్ని చిన్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తించే తీరు కానీ మనం చేసే ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరం కూడా మంచిగా దీన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసుకుని అందరూ కూడా అబ్బా చాలా బాగా జరిగింది, చాలా బాగా నిర్వహించారు, మనం బాధ సాధకాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, మన కష్ట నష్టాల గురించి. ఈరోజు మన మెకానిక్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది రోగాల బారిన పడి మన ఈ పొల్యూషన్లో ఉంటూ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు అర్ధాంతరంగా ఈ రాష్ట్రంలో. వాళ్ళ కుటుంబాలన్నీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆదుకోవాలంటే ప్రభుత్వం నుంచి మనకు గుర్తింపు పొందాలి. గుర్తింపు పొంది మనకు వెల్ఫేర్ బోర్డు అనేది ఇవ్వాలి. తద్వారా మనకి పెన్షన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, మనకి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, వడ్డీ లేని రుణాలు, ఇవన్నిటినీ కూడా మనం ఏదైతే సాధించుకోవాలో వాటి గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టింది. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్దలందరూ కూడా మన రిప్రజెంటేషన్ ఇవ్వటం, మెకానిక్ డే రోజు కానీ లేకపోతే వివిధ కార్యక్రమాల్లో అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెకానిక్స్ ఎంతో పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి అందరూ స్పందించడం, ఇవాళ ప్రభుత్వంలో మనం కూడా ఉన్నాం అనేది గుర్తింపు పొందడం అనేది చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. దానికి అనుగుణంగానే మనందరం కూడా మంచిగా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మన ఇంట్లో ప్రోగ్రాం లాగా ఏదో విజయవాడలో పెద్దలు చేస్తున్నారు, లేదా స్టేట్ పెద్దలు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా ఏ చిన్న పొరపాట్లు ఉన్నా ఏ ఉన్నా కూడా మనమే అక్కడ షార్ట్అవుట్ చేసుకుని అందరం కలిసి మెలిసి ఈ ప్రోగ్రాంని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఐక్యతను చాటుతూ ఈ ప్రభుత్వంలో మనం ఏం సాధించుకోవాలనుకున్నామో అది సాధించుకోవాలని చెప్పి దానికి అనుగుణంగా మనం అడుగులేయాలని చెప్పి మీరు అందరూ సహకరించాలని చెప్పి, అట్లాగే మీ ప్రయాణం కూడా సుఖంగా వచ్చి సుఖంగా వెళ్ళాలని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరికీ, గురువులకి, పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై మెకానిక్, జై మెకానిక్, వద్దిల్లాలి 2 వీలర్ మెకానిక్ల ఐక్యత, వద్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. అందరికీ నమస్కారం అండి. జై మెకానిక్, జై మెకానిక్, మెకానిక్ల ఐక్యత వర్ధిల్లాలి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.